హిడ్మాను భద్రతా దళాలు ఎందుకు టార్గెట్ చేశాయి? ఒక హిడ్మా కోసం 1000 మంది పోలీసులు ఎందుకు గాలింపు చేస్తున్నారు? ముఖ్యంగా కర్రెగుట్ట చుట్టూ పోలీసులు పూర్తి స్థాయిలో కూమింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అక్కడ నుండి హిడ్మా టార్గెట్గా ప్రస్తుతం భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. అయితే వందల సంఖ్యలో ఉన్నటువంటి ల్యాండ్ మైన్లను నిర్వీర్యం చేస్తూ పోలీసులు ముందుకు కదులుతున్నారు. ముఖ్యంగా సెంట్రల్ మిలిటరీ కమిషన్కు అక్కడ ఒక ప్లాటూన్ కవచంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాన్ని నిర్మూలిస్తే కనుక వాళ్ళ దాకా చేరుకోవచ్చు అనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్లాటూన్ హిడ్మా నేతృత్వంలో కొనసాగుతోంది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకైతే పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కర్రగుట్ట చుట్టూ వేలాది మంది పోలీసులు పహారా కాస్తూ ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి ప్రశాంతంగా ఉండే పచ్చని అడవి, ఎందరో ఆదివాసులకు జీవనాధారమైనటువంటి అక్కడ పల్లెలు స్వేచ్ఛగా తమ పని చేసుకుంటుంటే అది ఒకప్పటి పరిస్థితిగా ఇప్పుడు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తుపాకుల గర్జన, భద్రతా బలగాల బూట్ల చప్పులతో ఆ ప్రాంతం దద్దరిల్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్కు భద్రతా బలగాలు శ్రీకారం చుట్టాయి. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి అడవుల్లోకి సాయుధ బలగాలు దూసుకెళ్తున్నాయి. తారసపడుతున్న మావోయిస్టులపై విరుచుపడుతున్నాయి. దీనికి సంబంధించిన 10 కీలక అంశాలు, అసలు ఎందుకు భద్రతా బలగాలు ఇక్కడ వీళ్ళని టార్గెట్ చేశాయి, వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏంటి, కొన్ని కీలక అంశాలు నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కర్రగుట్టల్లో భద్రతా బలగాలు దాదాపు 100కు పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసినట్టు తెలుస్తుంది. ఇది నంబర్ 1 అంశం. ఇది కర్రగుట్టలు జల్లెడపడుతున్నారు. బలగాలకు అత్యవసర సామాగ్రి, ఆహార పదార్థాలను వెంకటాపురం నుంచి హెలికాప్టర్ ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి. నంబర్ 2, నడిపల్లి, పూజారి కాంకేర్, అలాగే నంబిలో ప్రధానంగా కాల్పులు జరుగుతున్నాయి. ఊసూరు, రాంపురం, భీమవరంపాడు, కస్తూరిపాడు, చినవుట్లపల్లి, పెదవుట్లపల్లి, అలాగే డోలి, పామునూరు, చెలిమెల ఇలాంటి గ్రామాల్లో ఈడి శబ్దాలు వినిపిస్తున్నాయి. కాల్పుల మొత్తం అక్కడ జనం వణికిపోతున్నారు. నంబర్ 3, ఎండ తీవ్రతకు భద్రతా బలగాలు వడదెబ్బ బారిన పడుతున్నాయి. కూంబింగ్లో సుమారు 15 మంది వెంకటాపురం చేర్చారు అస్వస్థకు గురైన పోలీసుల్ని. సో మావోయిస్ట్ పార్టీ మిలిటరీ విభాగం లక్ష్యంగానే ఈ బచావో కర్రగుట్టల ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇక నంబర్ 4, తెలంగాణలో ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు ఛత్తీస్గఢ్ వైపు బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ సరిహద్దుగా సుమారు 90 కిలోమీటర్ల మేర ఈ కొండలు విస్తరించున్నాయి. నంబర్ 5, దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉండడంతో కొన్నేళ్లుగా మావోయిస్టులు స్థావరంగా మార్చుకున్నారు. దాదాపు 1000 మంది ఇక్కడ PLGA సభ్యులు ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక నంబర్ 6, కేంద్ర కమిటీ అగ్రనాయకులు హిడ్మా, దేవా, వికాస్, దామోదర్ వంటి వారు ఈ గుట్టలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. దీంతో సుమారు 3000 మంది బలగాలు ఈ ఆపరేషన్లో నిమగ్నమైనట్లుగా సమాచారం. ఇక నంబర్ 7, కొందరు గుట్టల్లో కూమింగ్ నిర్వహిస్తున్నారు. మరికొందరు ఉసూరు బ్లాక్తో పాటు ఇటు వాజేడు, వెంకటాపురం వైపు మకాం వేశారు. అటువైపు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వేల సంఖ్యలో బలగాలు తిష్టవేస్తున్నాయి. మావోయిస్టులు తెలంగాణ వైపు గుట్టలు దిగక తప్పదన్న అంచనాలతో మాటు వేసినట్టు తెలుస్తోంది. ఇక నంబర్ 8, మావోయిస్టు పార్టీలో PLGAని మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. 1999 డిసెంబర్ 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లర్ మండలం కొయ్యూరు ఎన్కౌంటర్లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ మృతి చెందారు. ఆ తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PGA ఏర్పాటైంది. సో ఇక నంబర్ 9, CPI పీపుల్స్ వార్తో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా 2004 సెప్టెంబర్ 21న విలీనమై CPI మావోయిస్టుగా అవతరించింది. ఈ క్రమంలో మిలిటరీ విభాగం PLGAగా అవతరించింది. ఇక నంబర్ 10, పార్టీలోని సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటే CMCకి కోరుట్లకు చెందిన దేవ్జీ నేతృత్వం వహిస్తున్నారు. కానీ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఆధ్వర్యంలోని మొదటి ప్లాటూన్ కీలకంగా ఉంది. దీన్ని నిర్మూలించగలిగితే మావోయిస్టు CMC బలహీనపడుతుందని నిఘా వర్గాలు నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్రగుట్టలో హిడ్మా బృందం కోసం ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. సో ఈ 10 కీలకమైన అంశాల కోసం ప్రస్తుతం హిడ్మా వరకు ఎలా చేరుకోగలుగుతున్నారు, హిడ్మాను ఎలా టార్గెట్ చేశాయనే అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. దీంతో కర్రగుట్టను ప్రస్తుతం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. నలువైపులా చుట్టుముట్టి అన్ని రాష్ట్రాల సరిహద్దులో ప్రస్తుతం పోలీసులు మోహరించి ముమ్మర గాలింపు అయితే చేపడుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.